యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకరెడ్డి, పట్టణ అధ్యక్షులు అప్రోజ్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముగుల శ్రీనివాస్ గౌడ్, డేగర పాండు, మాజీ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పడమటి మమతా నరేందర్ రెడ్డి, చేగూరి గోపాల్, బాలకృష్ణారెడ్డి, సత్యనారాయణ, కళ్యం మారయ్య, పల్సం రాజు, శాంతకుమార్, పప్పుస్వామి, బీఆర్ఎస్ నాయకులు శేఖర్, ఉప్పలయ్య, పూలపక్క భిక్షపతి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఒలిగొండ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకరెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ ముఖ్యంగా శ్రీకాంతాచారి యాద్ చేసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ఒక మలుపు తిప్పినటువంటి బలిదానం శ్రీకాంతాచారి. అసలు ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఇట్లాంటి పోరాటాలు లేవు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు దీక్షకు పోలిన తర్వాత ఆ దీక్షని భగ్నం చేస్తూ కేసీఆర్ గారిని మరి ఆ రోజు అరెస్ట్ చేసి ఖమ్మం జైలు తరలిస్తున్న సందర్భంలో శ్రీకాంతాచారి మన నల్లగొండ జిల్లా బిడ్డ, పొడిచేడు గ్రామస్తుడు, మరి ఎల్బీ నగర్లో అందరూ చూస్తుండగా అంబేద్కర్ విగ్రహ సాక్షిగా చౌరస్తాలో ఒంటి నిండా కెరోసిన్ పోసుకొని జై తెలంగాణ నినదిస్తూ ఆ రోజు అగ్నిలో ఆవితైన విషయం మనం అందరం కూడా చూసినాం. హాస్పిటల్లో 5 రోజుల పాటు మరి మృత్యుతో పోరాడి మరి ఈరోజు సరిగ్గా ఈ దినం మరి ఆయన తను చాలించడం. ఈ సందర్భంగా శ్రీకాంతాచార్య ఒక మాట అంటాడు, నన్ను మీరు బతికిస్తే తెలంగాణ కోసం మళ్ళొకసారి చావడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా ప్రపంచ చరిత్రలు ఎక్కడుండవు. ఆత్మాహుతి దాడులు చూసినాం మనం, ఆత్మాహుతి దాడులు చూసినాం ప్రపంచవ్యాప్తంగా. శ్రీలంకలో లేకపోతే వియత్నంలోనే ఎక్కడెక్కడ చూసినాం. కానీ ఇక్కడున్నటువంటి విద్యార్థులు, యువకులే తన దేహాలని, వాళ్ళ శరీరాలని అగ్నికి ఆవుతిచ్చి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి పోరాటం ఈ తెలంగాణ గడ్డ మీద జరిగింది. ఒక శ్రీకాంతాచారి, ఒక కానిస్టేబుల్ కిష్టన్న, ఒక ఇషాన్ రెడ్డి, ఒక సిరిపురం యాదయ్య, ఒక యాదిరెడ్డి, ఇట్లాంటి బలిదానాల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఇవాళ ఆ రోజు ఆ పోరాటంలో భాగమైన వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనో, వాళ్ళు పదవులు రావాలనో, ఇంకేదో కావాలని చెప్పేటువంటి పోరాటాలు కాదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష నెరవేరాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి త్యాగాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పని చేయాలన్నా కూడా ఇట్లా తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నటువంటి, ఆత్మార్పణ చేసుకున్నటువంటి అమరవీరులను యాద్ చేసుకుని మనం అందరూ కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మనందరిలో కూడా చాలా మందిలో స్వార్థంతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఏ స్వార్థంతో ఆయన శ్రీకాంతాచార్య బలిదానం చేసుకున్నారు? ఒక యాదన్న, శ్రీపురం యాదన్న, ఆయనకు అమ్మ నాయన లేరు, ఒక అనాథ బారులో పని చేసుకుంటూ అక్కాబావ దగ్గర ఉన్నటువంటి ఒక శ్రీపురం యాదయ్య, నేను ఈ సమాజాన్ని, నేను అనాథగా వచ్చిన తల్లిదండ్రులు లేకపోవచ్చు, ఈ తెలంగాణ సమాజానికి నేనున్నా అని చెప్పేసి ఈ తెలంగాణ సమాజం కోసం ఉస్మానియా క్యాంపస్ దగ్గర గేటు దగ్గర ఇవాళ అగ్నికోణంలాగా పెట్రోల్ మొత్తం మీద మూసుకొని మరి ముట్టించుకుంటే భగభగ మందున్నటువంటి ఒక అగ్నికోణంలాగా శ్రీపురం యాదయ్య కనిపిస్తుంది. అట్లాంటి పోరాటాల బలిదానాలు ఇలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. అట్లాంటి త్యాగాలతోటి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఆ త్యాగాలను మననం చేసుకుంటూ మనమందరం ఖచ్చితంగా వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్నింటికన్నా ముఖ్యంగా ఎట్లయితే 60 సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఆత్మలైనటువంటి కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి తెలంగాణ రాష్ట్రం పోయింది. ఇవాళ వాళ్ళకు తెలంగాణ దుఃఖం తెలవదు, తెలంగాణ బాధ తెలవదు, తెలంగాణ ప్రజల కష్టాలు తెలవదు, అసలు తెలంగాణ ఆత్మనే వాళ్ళలో లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి అట్లా వాళ్ళ శరీరాలు మండించి పోరాటం చేసిన రోజులల్లా వాళ్ళ మీదకి తుపాకీ ఎక్కుపెట్టినటువంటి ఒక దుర్మార్గుడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న సందర్భంలో తెలంగాణ ఆగమవుతున్నది. కాబట్టి ఆ సోయితోటి మనం అందరం కూడా మళ్ళొక్కసారి
మళ్ళొక్కసారి పిడికిలెత్తాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లా మనం తెలంగాణ కోసం పోరాడమే నిజంగా మనం శ్రీకాంతాచార్యుల నుంచి మొదలై లాస్ట్కు మన ఇషాన్ రెడ్డి, యాదన్న, యాదిరెడ్డి లాంటి వాళ్ళ బలిదానాలకు మనం నిజంగా ఇచ్చేటువంటి స్ఫూర్తి, వాళ్ళకి ఇచ్చేటువంటి నివాళి అని సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ మళ్ళీ కృతజ్ఞత తెలియజేస్తూ, జోహార్లు తెలంగాణ అమర వీరులకి, శ్రీకాంతాచారికి, అమర హాయ్ శ్రీకాంతాచారి, శ్రీకాంతాచారి.